కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా మీడియా అడిగిన క్వశ్చన్కి ఇంకేదైనా పొత్తులు వచ్చే అవకాశం ఉందంటే చూద్దాం, వెయిట్ అండ్ సీ, ఏదో ఒకటి అయితే కావాలి కదా, చూద్దాం. ఇంకా అంటే ఏదో ఇంకా కొన్ని పార్టీలని ఆహ్వానించబోతున్నారు, ఇన్విటేషన్ పంపినట్టుగా ఆ మెసేజ్ ద్వారా అర్థమవుతోంది. అంటే కేసీఆర్ చెప్పిన మాటల్లో ఆ అంతర్మాత్రం కనిపిస్తోంది. మీ పార్టీ నుంచి పక్క పార్టీలకి చూస్తున్నటువంటి మెయిన్ లీడర్స్ కూడా చూస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది వలసలు వెళ్ళిపోయారు, కొంతమంది వెళ్ళడానికి కూడా బాటలు వేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఏంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఎక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు? ప్రజలు మా వెంటే ఉంటా అంటున్నారు, కానీ నాయకులు మీ వెంట లేకుండా పోతున్నారు. ఏ విధంగా చూడాలి? మ్యామ్, ఒక్క బిఆర్ఎస్ పరిస్థితి కాదు, దాదాపు ఎలక్షన్ లో ఇది అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోకి వలసలు పోవడం అనేది చాలా సహజమైనటువంటి అంశం. మీరు అడిగినట్టుగా బిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి డోకా లేదు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బిఆర్ఎస్ పార్టీ దాదాపు కొన్నేళ్ల నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి తెలంగాణను సాధించుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి ఖచ్చితంగా ఒక పార్టీని నడుపుతున్నప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి. ఎలక్షన్లలో ఖచ్చితంగా మేము ఓడిపోయినా మాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజల పక్షాన్ని మేము నిలబడి పోరాడతామని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే మీరన్నట్టుగా చాలా పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందేం లేదు. కాకపోతే ఇక్కడ మీరు ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, భయము బిఆర్ఎస్ కు లేదు, భయం కాంగ్రెస్ కు ఉంది. ఎందుకు భయం ఉంది అని అంటే, కాంగ్రెస్ కి అధికారంలోకి వచ్చి 3 నెలలైనా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను డైలీ మాట్లాడుకునేటువంటి అంశమే హామీలు, అవి కాదు. ప్రజెంట్ ఇప్పుడు మనం లోక్సభ ఎలక్షన్స్ గురించి, క్యాండిడేట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్లీజ్ దీని వరకు ఒకవేళ మీరు అంటే బలంగా ఉన్నాము, మాకు ఎటువంటి భయం లేదు అనుకుంటే పొత్తుల గురించి ఎందుకు? ఒక్క నిమిషం సత్యవతి గారు, మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పొత్తుల గురించి ఎక్కడ మీరు చూడలేదే. ఆల్రెడీ మనం చూస్తుంటే ముందు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న తర్వాత కనీసం కమ్యూనిస్టులతో ఒక మాట కూడా చెప్పకుండా మునుగోడు విషయంలో మీ అంతటి మీరే నిర్ణయం తీసుకొని కమ్యూనిస్టులు పక్కన పెట్టినటువంటి పరిస్థితి చూస్తాం. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బలంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ నమ్మకంతో ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు నలుగురిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా బీఎస్పీతో పొత్తుకు వెళ్ళడం, ఇంకా పార్టీలు వస్తే చూద్దామన్న వైఖరిని ఏ విధంగా చూడాలి? ఒకటే చెప్తున్నా, నేను అనేది ఏంటంటే, ఈ రోజు కూడా బీఆర్ఎస్ కు వచ్చిన నష్టం గానీ, ఇబ్బంది గానీ, క్యాండిడేట్స్ లేకపోవడం గానీ ఏమీ లేదు. కాకపోతే 3 నెలల కాంగ్రెస్ పాలనతో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మిగతా పార్టీలకు అర్థమైంది. ఇదే కాంగ్రెస్ పార్టీ కొనసాగితే ఇంకా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పేసి మిగతా పార్టీలు బీఎస్పీ కావచ్చు, లేకపోతే కమ్యూనిస్టులకు కావచ్చు, 3 నెలల్లోనే అర్థమైనటువంటి పరిస్థితి ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పాలనను 10 ఏళ్లు చూశారు కాబట్టి, ఆ అభివృద్ధిని చూశారు కాబట్టి, ఆ అభివృద్ధి తిరోగమనం వైపు ఈ 3 నెలల్లోనే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా మా అధినాయకత్వాన్ని కలిసిరు, కేసీఆర్ గారితో మాట్లాడిరు. ఖచ్చితంగా బీఎస్పీ పొత్తుకు సిద్ధమై వచ్చింది. మీరు చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ గారు గతంలో ఏదైతే మాట్లాడిరో, కానీ ఇవాళ 3 నెలల్లోనే ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కాంగ్రెస్ పాలన అర్థమైన తర్వాత, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత తర్వాత ఇవాళ చూడండి, పంటలు పండట్లేని పరిస్థితి, నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే పట్టించుకోలేని పరిస్థితి. ఒకే ఒక్క రోజు ప్రజాభవన్ కు పోయి ఈ రోజు ప్రజాభవన్ లోకి వస్తున్నటువంటి ఏమంటారు దరఖాస్తులను కూడా తీసుకొని పరిష్కరించలేని స్థితిలో ఇవాళ కాంగ్రెస్ ఉంది. అదే విధంగా మీరు మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఈ రోజు కూల్చివేతలు, ఇందాక సార్ చెప్పారు, కూల్చివేతలు అనేది ఒక కక్షపూరితంగా జరుగుతున్నటువంటి మాట వాస్తవం. మల్కాజ్గిరిలో ఎంపీగా ఉన్నటువంటి, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలిపించుకోలేని స్థితికి నెట్టబడ్డాడు. అంటే ఆ స్థితి ఉంది కాబట్టి రేపు పార్టీలలో ఆయనకు మనగడలేదు, వస్తున్నాయి. మాట్లాడదాం, అది అక్రమంగా ఒకవేళ కావాలని కక్షపూరితంగా చేస్తే ఈ విధంగా ఉండదు కదా పరిస్థితి. నిజంగానే ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు జరిగినాయా, లేదంటే కనుక నిజంగానే కక్షపూరితంగా జరిగితే ఇంత సాఫ్ట్ గా జరుగుతుందా మనకి మూమెంట్స్ అనేవి? మేడం, ఒకటే నేను చెప్తున్నా, ఒకవేళ ప్రభుత్వ భూములనే ఆక్రమించుకొని కనుక కాలేజీలు కట్టి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్లాల్సిందే, చెయ్యాల్సిందే. కానీ అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులన్నీ చెల్లించామని చెప్పేసి
వాళ్ళ నుంచి పర్మిషన్స్ తీసుకొనే మేము కట్టుకున్నామని చెప్పేసి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కక్షపూరితంగా చేయడం అనేది స్పష్టం. అదే విధంగా ఇక్కడ అక్రమాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది బిల్డర్స్ అక్రమాలకు పాల్పడి ఇవాళ హౌజులు నిర్మించలేదా, చెరువుల్ని ఆక్యుపై చేయలేదా? అదే విధంగా రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి సంబంధించినటువంటి నిన్నగాక మొన్న షేర్లింగంపల్లిలో కూడా రేవంత్ రెడ్డి గారి అండతో ఉన్నటువంటి బిల్డర్స్ కూడా అలాంటి అక్రమ నిర్మాణాలు కట్టుకున్నారని చెప్పేసి కూడా ఓపెన్ గా పత్రికలలో వచ్చినటువంటి పరిస్థితి. ఈ స్పిరిట్ ని కొనసాగించమని చెప్పండి, మేమేమి వ్యతిరేకించలేదు. నిజంగా ప్రభుత్వ భూముల్ని ఆక్యుపై చేసుకుని మల్లారెడ్డి గారే కాదు, గత ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ ఏమి చేయలేదు అక్రమ నిర్మాణాలపై, అంతేనా? ఏంటండి, గతంలో మీరే కదా అధికారంలో ఉన్నారు, 2 టర్మ్స్ ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు. అప్పటికే అక్రమ నిర్మాణాలు ఈ స్థాయిలో ఉన్నాయి, కాంగ్రెస్ నాయకులు నిర్మాణాలు చేశారు అంటే మీ ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేయలేదనే కదా మేడం. ఒకటే నేను చెప్తున్నా, అక్రమ నిర్మాణాల మీద ఫోకస్ చెయ్యలేదు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది మీరు మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ ఏమి చెయ్యదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మాత్రమే చేస్తాడు, చిత్తశుద్ధి రాజకీయాలు ఆయనతో లేవు. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ఎవ్వరు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు ఎలా డెవలప్ అయ్యారు, ఎలా డబ్బులు సంపాదించారు, ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన నిలదొక్కుకోవడానికి కాంట్రాక్టర్స్ గా ఆర్టీఏలు వేసి ఏ విధంగా మభ్యపెట్టి భయపెట్టి ఆయన ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మేడం ఎన్ని డబ్బులు పెట్టి పిసిసి పదవిని తెచ్చుకున్నారు అనేది మొత్తం కూడా బహిరంగ రహస్యమే. పిసిసి పదవి దగ్గరే ఉండిపోతే ఎట్లా? ఇప్పుడు సీఎం కూడా అయిపోయి ఉన్నారు కదా, మీ ప్రజలు చూస్తున్నప్పుడే టర్న్స్ కూడా మారిపోయి ఉన్నాయి. సత్యవతి గారు మరొక పాయింట్, నిన్న ఏదైతే ఎమ్మెల్సీ కవిత నిన్న దీక్ష చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. మేడం ఎమ్మెల్సీ కవిత గారు చేసినటువంటి దీక్ష ఏదైతే ఉందో అది జీవో నెంబర్ 3ను రద్దు చేయాలని చెప్పేసి దీక్ష ధర్నా చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 3 అనేది ఇప్పుడు నియామకాలు చేపడుతున్నటువంటి టీజీటీ, పీజీటీ, డిఎల్, జేఎల్ నియామకాలు ఏవైతే ఉన్నాయో అందులో మహిళలకి రోస్టర్ సిస్టమ్ ని తీసివేశారు. జీవో నెంబర్ 3 వల్ల రోస్టర్ డిస్టర్బ్ అవుతుంది. ఆ రోస్టర్ డిస్టర్బ్ అవడం మూలంగా 33% రిజర్వేషన్ మహిళలకు ఏదైతే రావాలో, ఎగ్జాంపుల్ 100 సీట్లుంటే 33 మహిళలకు ఖచ్చితంగా రావాలి. ఆ ఖచ్చితంగా రావాల్సినటువంటి 33 సీట్లు గండి కొట్టే పరిస్థితి, 33 కంటే ఎక్కువ సీట్లు రావాలి. యాజ్ ఫర్ మెరిట్ కి అందరూ పోటీ పెడతారు, అందులో మహిళలు కూడా ఉంటారు. కానీ యాజ్ ఫర్ మెరిట్ రావాల్సినటువంటి సీట్లకు ఇబ్బంది అయింది. అదే విధంగా జీవో నెంబర్ 3 వల్ల రోస్టర్ కవిత మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల గురించి కూడా మాట్లాడున్నారు. మా ప్రభుత్వంలో మహిళలకి ఇంత చేస్తాం అంత చేస్తామని. మీ ప్రభుత్వంలో ఫస్ట్ టైం అసలు మహిళా మినిస్టర్ ఉన్నారండి? మేడం అక్కడ మీరు పరిమితం అవ్వాల్సింది ఒకే అంశము, ఏది ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసింది మహిళలకి ప్రాధాన్యత ఇచ్చింది అన్నప్పుడు మీ ప్రభుత్వాన్ని గతంలోకి వెళ్ళకూడదు అంటారు, ప్రెసెంట్ మాత్రమే చూడాలంటారా? మీరు ఆల్రెడీ అధికారంలో ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సింది, ఎవరైనా మహిళలకి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే. ఇవాళ కూడా మీరు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 మహిళలే ఉన్నారనేది కూడా మీరు కూడా గుర్తించండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కాదు, ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా 2 మహిళలే ఉన్నారు. వాళ్ళిద్దరు మాత్రమే ఇవాళ ఉన్న పరిస్థితి. మళ్ళీ క్యాబినెట్ ని విస్తరించడానికి కూడా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగిందనేది కూడా మనకి తెలుసు. ఒక నిమిషం అండి, మాట్లాడదాం, మళ్ళీ మిగిలిన విషయాలన్నీ గురించి కూడా చర్చిద్దాం.